స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో నేటి నుంచి ప్రపంచ పెట్టుబడుల ఆర్థిక సదస్సు 2025 ప్రారంభం కానుంది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు పాల్గొనే ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్తో పాటు సిఆర్ పాటిల్, చిరాగ్ పాస్వాన్, జయంత్ చౌదరి, రామ్మోహన్ నాయుడు హాజరవుతారు. అదేవిధంగా ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలు రాష్ట్రాల మంత్రులు పాల్గొననున్నారు. పెట్టుబడులకు భారత్ గమ్యస్థానం అనే అంశాన్ని కేంద్రం సదస్సులో ప్రధానంగా ప్రస్తావించనుంది. 130 దేశాల నుంచి 3,000 మంది నాయకులు, 16,000 మంది వ్యాపార దిగ్గజాలు, 120 మంది టెక్ దిగ్గజాలు సదస్సుకు హాజరు కానున్నారు. ఈ నెల 24 వరకు కొనసాగే సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచంలో శక్తివంతమైన నేతలు, ఇతర రంగాల ప్రముఖులు వస్తూ ఉండడంతో దానికి తగ్గట్టుగా భద్రతాపరమైన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు. వేల మంది పోలీసులకు అదనంగా దాదాపు 5,000 మంది స్విస్ సైనికులు భద్రత విధుల్లో పాల్గొంటున్నారు. అధునాతన డ్రోన్లు, ఏఐ ఆధారిత ఆయుధాలను వీరు వినియోగిస్తున్నారు.